ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలోని రాజ్యాలలో హిరణ్యకశిపుడు అనే ఒక శక్తివంతమైన రాక్షస రాజు పరిపాలించేవాడు. అతని దౌర్జన్యానికి మరియు క్రూరత్వానికి అవధులు లేవు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ద్వారా ఆజ్ఞన్ పోశాడు. ఇది అతన్ని వాస్తవంగా నాశనం చేయలేనిదిగా చేసింది. అహంకారంతో నిండిన హిరణ్యకశిపుడు తనను తాను సర్వోన్నత దేవతగా ప్రకటించుకున్నాడు. అన్ని జీవులు తనను మాత్రమే పూజించాలని మరియు ఇతర దేవతల పట్ల భక్తిని నిషేధించమని కోరాడు. రాక్షస రాజుకు తెలియకుండా అతని స్వంత కొడుకు ప్రహ్లాదుడు, విష్ణువు యొక్క అంకితమైన అనుచరుడు, ప్రహ్లాదుని తల్లి రాణి కయాధు తన గర్భధారణ సమయంలో ధ్యానం మరియు ప్రార్థనలలో మునిగిపోయింది. తద్వారా తన పుట్టబోయే బిడ్డలో విష్ణువు పట్ల లోతైన ప్రేమ మరియు భక్తిని కలిగించింది. ప్రహ్లాదుని బాల్యం హిరణ్యకశిపుని నిరుత్సాహానికి గురిచేసే విధంగా విష్ణువుపై అతనికి ఉన్న అచంచలమైన విశ్వాసంతో గుర్తించబడింది. తన కుమారుడి అవిధేయతను కనిపెట్టిన రాక్షస రాజు ఆగ్రహానికి గురై ప్రహ్లాదుని అంతమొందించడానికి వివిధ ప్రయత్నాలకు ఆదేశించాడు. అయితే ప్రతి ప్రయత్నం దైవ జోక్యంతో అడ్డుకుంది. మొదట హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ద్రోహమైన పర్వతం నుండి పడవేయమని తన సైనికులను ఆదేశించాడు. అయితే బాలుడు పడిపోవడంతో ఒక దైవిక శక్తి అతనిని క్షేమంగా నేలపై ఉంచింది. అధైర్యపడకుండా రాక్షసరాజు తన సైన్యానికి ప్రహ్లాదుని బలమైన ఏనుగులతో తొక్కించమని ఆజ్ఞాపించాడు. అద్భుతంగా ఏనుగులు అంకితభావంతో ఉన్న యువరాజుకు హాని చేయడానికి నిరాకరించాయి. హిరణ్యకశిపుడు మరింత హతాశుడై ప్రహ్లాదునిపై విషప్రయోగాన్ని ఆశ్రయించాడు. అయితే విష్ణువు దయతో విషం అమృతంగా మారింది. యువరాజుపై పాములు అమర్చబడ్డాయి. అయినప్పటికీ అవి అతనిలోని దైవిక ఉనికిని గుర్తించి హానిచేయనివిగా మారాయి. ఈ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రహ్లాదుని విష్ణుభక్తి అచంచలమైనది. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నేరుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అతను కోరాడు. మరియు ప్రహ్లాదుడు నిర్భయంగా స్పందించాడు. విష్ణువు సర్వవ్యాపి అని, రాజభవనంలోని స్తంభంతో సహా విశ్వంలోని ప్రతి మూలలో నివసిస్తున్నాడు. పవర్డ్ బై డివర్స్. అక్కడ సంధ్యామండలంలో నరసింహ భగవానుడు తన సింహం వంటి గోళ్లతో రాక్షస రాజును చీల్చివేసి వరం యొక్క షరతులను నెరవేర్చాడు. ప్రహ్లాదుడు విస్మయపరిచే దృశ్యాన్ని చూశాడు. దైవిక జోక్యం ద్వారా అతని విశ్వాసం నిరూపించబడింది. భక్తుల రక్షకుడైన నరసింహ భగవానుడు ప్రహ్లాదుడికి అభయమిచ్చి అతని అచంచలమైన భక్తికి అనుగ్రహించాడు. ప్రహ్లాదుడు మరియు నరసింహ భగవానుడి కథ యుగయుగాలుగా జరుపుకుంటారు. ఇది విశ్వాసం, ధర్మం మరియు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా భక్తులను రక్షించడంలో దైవిక జోక్యానికి ప్రతీక. ఈ కథ చెడుపై మంచి సాధించిన అంతిమ విజయానికి శాశ్వతమైన రిమైండర్. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలోని సంబంధిత శ్లోకాన్ని ప్రహ్లాదుడు మరియు నరసింహ భగవానుడి కథకు అనుసంధానించవచ్చు. భగవద్గీత కథను నేరుగా వివరించనప్పటికీ భక్తి మరియు దైవిక జోక్యానికి సంబంధించిన దాని బోధనలు ప్రహ్లాదుని అచంచలమైన విశ్వాసం మరియు తదుపరి నరసింహ భగవానుడి దర్శనంతో ప్రతిధ్వనిస్తాయి. శ్లోకం: క్షిప్రన్ భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిన్ నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి 9.22. ఈ శ్లోకం పరమాత్మ పట్ల అంకితభావంతో ఉన్నవారికి దైవిక రక్షణ మరియు హామీని నొక్కి చెబుతుంది. ఇది ప్రహ్లాద కథ యొక్క ఇతివృత్తంతో ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ అనేక సవాళ్లు మరియు అతనికి హాని కలిగించే ప్రయత్నాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు విష్ణువు పట్ల అచంచలమైన భక్తి చివరికి అతని రక్షణకు మరియు రాక్షస శక్తుల నాశనానికి దారితీస్తుంది. నిజమైన భక్తితో భగవంతునికి శరణాగతి చేసిన వారు రక్షించబడతారని మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారని పద్యం హామీ ఇస్తుంది.